#1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది ఇండిపెండెన్స్ డే ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్పీఓ కాంబో ప్యాక్ ₹500 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధ చూపండి. రెగ్యులర్గా రిపీటెడ్గా ఏదైనా టాపిక్ వార్తల్లోకి వస్తుంది అంటే దానిపైన ఖచ్చితంగా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి అంశాలను కనుక పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న సూచీలు, వార్తలు నిలుస్తున్న ప్రముఖ నివేదికలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రత్యేక ప్రాంతాలు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానీ, అగ్నిపర్వత విస్ఫోటనంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, ఇటువంటివి. అండ్ వార్తలు నిలుస్తున్న జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. అలాంటి అంశాల్లో ఒక అంశము వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. ఈరోజు ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఆ విన్యాసం పేరేంటంటే జయద్ తల్వార్ 2023. జయద్ తల్వార్ 2023. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది అంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ విన్యాసం యొక్క పేరు ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఎన్ని దేశాలు. ఈ విన్యాసంలో 2 దేశాలు పాల్గొనడం జరుగుతుంది. ఒకటి భారత్, సెకండ్ యుఏఈ. గుర్తుంచుకోండి, భారత్ యుఏఈ సంయుక్త విన్యాసం. నెక్స్ట్ వచ్చేసేసి ఆ దేశాల పేర్లు చూసాం కదా. మరి ఈ వార్తలు నిలిచిన విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిన విన్యాసం? త్రివిధ దళాలు అంటే ఏంటి? నేవీయా, ఆర్మీయా, లేదంటే ఎయిర్ ఫోర్సా? సో ఇక్కడ వార్తలకు వచ్చిన విన్యాసము నావల్ ఎక్సర్సైజ్. సో నావీకి సంబంధించి భారత్ యుఏఈకి సంబంధించిన సంయుక్త నావికా దళ విన్యాసం జయద్ తల్వార్ 2023. గుర్తుంచుకోండి. మరి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్కడ పార్టిసిపేట్ అసలు ఎక్కడ ఈ విన్యాసం జరుగుతుంది? ఈ విన్యాసం జరుగుతున్న ప్రాంతం ఏంటి అంటే దుబాయ్. సో దుబాయ్ అనగా మనకి ఏంటిది? యుఏఈలోని ఒక ఎమిరేట్. గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ యుఏఈ. అటువంటిది యుఏఈలోని ఒక ఎమిరేట్ దుబాయ్ వద్ద కోస్ట్ వద్ద ప్రారంభమైన విన్యాసం అని గుర్తుంచుకోండి. జయద్ తల్వార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ని దేశాలు, త్రివిధ దళాలకు సంబంధించి ఏంటి, అండ్ ఎక్కడ జరుగుతుంది. మరి ఇందులో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన 2 షిప్స్ పేర్లు గుర్తుంచుకోండి. భారతదేశం నుండి ఏ నావల్ షిప్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది? అందులో ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, సెకండ్ ఐఎన్ఎస్ ట్రికాండ్. ఈ విన్యాసాలు పార్టిసిపేట్ చేసే బలగాలు కానీ, షిప్పులు కానీ, వాటిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో. సో ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ ట్రికాండ్ ఈ విన్యాసంలో భారతదేశం తరపున దుబాయ్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇది విన్యాసాలకు సంబంధించిన అంశం. సో 2 షిప్స్ ఆఫ్ ఇండియన్ నేవీ, ఐఎన్ఎస్ విశాఖపట్నం అండ్ ఐఎన్ఎస్ ట్రికాండ్ అండర్ కమాండ్ ఆఫ్ రియర్ అడ్మిరల్ వినీత్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్టర్న్ ఫ్లీట్, అరైవ్డ్ ఎట్ పోర్ట్ రషీద్ ఎక్కడ ఉంది? దుబాయ్. సో దుబాయ్కి చేరుకోవడం జరిగింది. బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే 2 దేశాలకి సంబంధించిన విన్యాసం అన్నట్టు. ట్రైలాటరల్, మల్టీలాటరల్ అంటే బహుళ దేశాలు పాల్గొనే విన్యాసం అన్నట్టు. రీసెంట్గా మలబార్ ఎక్సర్సైజ్ జరిగింది ఆస్ట్రేలియాలో, అది. సో జయద్ తల్వార్ విన్యాసం పేరు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ 2 దేశాల మధ్య కూడా నావికా దళం విషయంలో పరస్పర సహకారం అందించుకోవడానికి ఈ విన్యాసం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇలా విన్యాసాలకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఐఎన్ఎస్ వింధ్యాగరి.
సో వింధ్యాగిరి, సో ఐఎన్ఎస్ వింధ్యాగిరి, సో ఐఎన్ఎస్ వింధ్యాగిరి ఇటీవల వార్తలు ఇచ్చింది వింధ్యాగిరి. సో వింధ్యాగిరి, సో వింధ్యాగిరి అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ నావెల్ షిప్ అని గుర్తుంచుకోండి. అడ్వాన్స్డ్ నావెల్ షిప్. ఈ వింధ్యాగిరి ఏదైతే ఉంటుందో దీనిని ఈ రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జలప్రవేశం చేయడం జరిగింది. ఇండియన్ నేవీ సేవల కోసం ఉద్దేశించబడిన అధునాతనమైన ఒక నావీకి సంబంధించిన షిప్ అని గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ వింధ్యాగిరి. వింధ్యాగిరి అనేది ఏంటంటే ఒక మౌంటైన్ రేంజ్, పర్వత శ్రేణి. ఎక్కడ ఉంటుంది? కర్ణాటకకు సంబంధించి, కర్ణాటకలోని ఒక పర్వత శ్రేణి పేరుని ఈ షిప్కు పెట్టడం జరిగింది. మరి దీన్ని ఈ వింధ్యాగిరిని, వార్తల్లో నిలిచిన వింధ్యాగిరిని ఈరోజు సేవల కోసం కమిషన్ చేశారు కదా, ఎవరు తయారు చేశారు అంటారు. ఎవరు తయారు చేశారు అది ఇంపార్టెంట్. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఇది వెస్ట్ బెంగాల్లోని కోల్కతా వద్ద పనిచేస్తున్న సంస్థ. వీరు నావెల్ షిప్స్ని, సబ్మెరైన్స్ని వీటి తయారు చేస్తూ ఉంటారు నావీ సేవల కోసం. సో ఇక్కడే ఈ వింధ్యాగిరిని జలప్రవేశం చేయడం జరిగింది. సో ద ఇండియన్ నేవీ విల్ లాంచ్ వింధ్యాగిరి నేమ్డ్ ఆఫ్టర్ మౌంటైన్ రేంజ్ కర్ణాటకలోని పర్వత శ్రేణి పేరు ఆన్ August 17th. సో టుడే ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఎక్కడ? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. గుర్తుంచుకోండి, ఏదైనా అడ్వాన్స్డ్ సబ్మెరైన్ కానీ నావీకి సంబంధించిన వెపన్స్ కానీ వార్తల్లోకి వచ్చినాయి అంటే దాన్ని ఎవరు తయారు చేశారో గుర్తుంచుకోండి, ఎక్కడ జలప్రవేశం చేశారో గుర్తుంచుకోండి. కమిషనింగ్ అంటే సేవలు ప్రారంభించడం, డీకమిషనింగ్ అంటే సేవలకు వీడ్కోలు పలకడం. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, తెలంగాణ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని ప్రత్యేకంగా చూడండి. సూపర్లేటివ్స్, వీటి నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. సో భారతదేశంలోని మొట్టమొదటి అగ్రికల్చరల్ డాటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, అగ్రికల్చర్కి సంబంధించిన డేటాతో కూడుకున్న ఒక ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, అగ్రికల్చర్ రిలేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో అగ్రికల్చరల్ డాటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థం దొరుకుతుంది. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఈ ప్లాట్ఫామ్ని రూపొందించడంలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారంటే, ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, సెకండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరము, ప్రపంచ ఆర్థిక వేదిక, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. సో గుర్తుంచుకోండి, అగ్రికల్చర్ రిలేటెడ్గా ఒక అడ్వాన్స్మెంట్ అని చెప్పవచ్చు. సో అడెక్స్, అగ్రికల్చరల్ డాటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, భారతదేశంలోని మొట్టమొదటి డేటా ప్లాట్ఫామ్ అగ్రికల్చర్కి సంబంధించి ఎక్కడ అంటారు? హైదరాబాద్, తెలంగాణలో అని గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రానున్న సెప్టెంబర్ 29వ తేదీ నుండి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక అద్భుతాన్ని ప్రారంభించబోతోంది. అదేంటంటే హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా, గోల్డెన్ అవర్లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సరైన ట్రీట్మెంట్ అందిస్తే బ్రతికే అవకాశాలు ఉంటాయి. సో అలా హార్ట్ పేషెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఇంజెక్షన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాదాపు 40,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ హార్ట్ పేషెంట్స్ కోసము. పైలట్ ప్రాజెక్ట్ కింద కర్నూలు, చిత్తూరు, గుంటూరు, వైజాగ్లో ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? శాంపుల్గా ఈ సిటీస్లో దీన్ని ప్రారంభిస్తారు. సక్సెస్ ఉందనుకోండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. సో ఇక్కడ స్టెమీ అనే ఇంజెక్షన్, స్టెమీ అంటే ఏంటంటే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, అంటే హార్ట్కి సంబంధించి, హార్ట్ అటాక్ పేషెంట్ సంబంధించి ట్రీట్మెంట్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. స్టెమీ ఇంజెక్షన్ అని గుర్తుంచుకోండి, స్టెమీ ఇంజెక్షన్. సో స్టెమీ ఇంజెక్షన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. ఏ సమస్యతో బాధపడేవారు, ఏ సమస్యకి సంబంధించి అంటే హార్ట్ పేషెంట్స్ కానీ గుర్తుంచుకోండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, సో కేంద్ర యువజన వ్యవహారాలు అండ్ క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఎవరు కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? అనురాగ్ ఠాకూర్ గారు. సో వారు ఆర్గనైజ్ చేసిన G20కి ప్రస్తుతం భారత్ అధ్యక్ష బాధ్యతలో ఉంది కదా, G20 ప్రెసిడెన్షియల్షిప్ ఇండియా ఆధ్వర్యంలో Y20 యూత్ 20 సమ్మిట్ అనేది ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఆగస్టు 17 నుండి 20 వరకు వారణాసి, ఉత్తరప్రదేశ్లో జరగబోతుంది. సో గుర్తుంచుకోండి, ఈ G20 సమావేశాలపైన క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లు. ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన G20కి సంబంధించి వస్తాయి. అతి త్వరలో G20కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ మీకు రీసెంట్గా చాలా వరకు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కంపైల్ చేస్తూ మ్యాక్సిమం ఒక్క వీడియో నుండి కనీసం 2 నుండి 3 మార్కులు రావాలి అనే ఉద్దేశంలో భాగంగా యూట్యూబ్ క్లాసెస్
ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియోస్ ఇస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో రెగ్యులర్గా మీకు ఏదో ఒక సమాచారం కంపైల్ చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సో చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక అంశం వార్తలకు వచ్చింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనగానే ఏం గుర్తుకు రావాలి? నీతి ఆయోగ్కి సంబంధించి. నీతి ఆయోగ్ వారి అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు ఎవరితో కొలాబరేట్ అయ్యారంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ ఇస్రో, మరియు నవార్స్ ఎడ్యుకేషన్ అనేది హైదరాబాద్ బేస్డ్ సంస్థ, ప్రైవేట్ సంస్థ. నవార్స్ ఎడ్యుకేషన్, ఇస్రో మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ వీరందరూ కలిసి లాంచ్ చేసిన నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వార్తలకు వచ్చింది. స్పేస్ ఫీల్డ్లో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, అంతరిక్ష రంగంలో ప్రస్తుతం ఏవైతే వ్యాక్యూమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిలప్ చేయడము అండ్ టార్గెట్ నిర్దేశించుకోవడం. నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్, జాతీయ అంతరిక్ష ఇన్నోవేషన్ నవకల్పనలకు సంబంధించిన ఛాలెంజ్, నవకల్పనలు. సో ఇటీవల ఇన్నోవేషన్స్ అనేవి తరచు వార్తలకు వస్తున్నాయి. సో ఇక్కడ అడుగుతారు, నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2023ని ఎవరు సంయుక్తంగా ప్రారంభించారు అంటారు, ఉద్దేశం ఏంటి అంటారు. అండ్ నెక్స్ట్ విశ్వకర్మ యోజన 2023-2024 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టే సందర్భంలో ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు. మరొకసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆర్టిజన్స్ అంటే కుల వృత్తులు ఉంటాయి కదా, మనకి విశ్వ బ్రాహ్మిన్స్ వీళ్ళు ఉంటారు. సో వారికి సంబంధించి ప్రత్యేకంగా 15,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి విశ్వకర్మ యోజన ప్రోగ్రామ్ని అతి త్వరలో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఎగ్జామినేషన్లో అడగవచ్చు, విశ్వకర్మ యోజన ఎవరికి సంబంధించింది అంటే ఆర్టిసన్ సంబంధించి, ముఖ్యంగా విశ్వకర్మలకి సంబంధించింది. 5 కులాలు ఉంటాయి. సో ఇలా, ఓకేనా. సో PM మోడీ సైడ్ విశ్వకర్మ యోజన ఈజ్ ప్లానెడ్ టు బెనిఫిట్ ఇండివిజువల్స్ స్కిల్డ్ ఇన్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్షిప్, సాంప్రదాయంగా స్కిల్స్ పైన, చేతి వృత్తులపైన ఆధారపడుతున్న వారు. ఉదాహరణకి తీసుకుంటే విశ్వ బ్రాహ్మిన్స్ కానివ్వండి, పంచకర్మలు అంటారు, విశ్వ బ్రాహ్మిన్స్ కానివ్వండి, కమ్మరి, కుమ్మరి, ఇలా వీరందరికి సంబంధించి ఒక ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఆవాస సౌకర్యాలు కల్పించాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పడం జరిగింది. సో PM మోడీ అనౌన్సెస్ న్యూ స్కీమ్ టు హెల్ప్ అర్బన్ పూర్ టు బిల్డ్ హౌసెస్. ద గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాస్ స్కీమ్ ప్రధానమంత్రి ఆవాస యోజన అర్బన్ టు అడ్రస్ హౌసింగ్ షార్టేజ్. సో ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో పేదరికంతో అలమటిస్తున్నారో వారికి నివాస సౌకర్యాల్లో భాగంగా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తామని కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో ఇవి రెండు కూడా అనౌన్స్మెంట్స్ ఈరోజు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తులు. సో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచిన ఒక వ్యక్తి, ఫార్మర్ అంటే మాజీ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అధ్యక్షులుగా, మాజీ అధ్యక్షులుగా పేరొందిన వ్యక్తి MR సత్యనారాయణరావు గారు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన వ్యక్తి, ఇతను ఇంపార్టెంట్ పర్సన్. ముఖ్యంగా బయోకెమిస్ట్రీకి సంబంధించి రీసెర్చ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక శాస్త్రవేత్త. సో గుర్తుంచుకోండి, MR సత్యనారాయణరావు గారు కర్ణాటకలో తన స్వగృహంలో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ మాజీ అధ్యక్షులు. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆర్చర్, భారతదేశానికి సంబంధించి ఆర్చర్ మొట్టమొదటి ఇండియన్గా ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జర్మనీలో ముగిసిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అందులో ఆర్చరీ ఛాంపియన్గా మొదటి ఇండియన్గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే అదితి స్వామి. ఫస్ట్ ఇండియన్ ఆర్చర్ అదితి స్వామి బికమ్స్ యంగెస్ట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ ఛాంపియన్, ప్రపంచంలో కూడా యంగెస్ట్ ఎవర్గా వార్తల్లోకి వచ్చారు. ఫస్ట్ ఇండియన్గా, మొట్టమొదటి ఇండియన్ కాబట్టి గుర్తుంచుకోండి. రీసెంట్గా జర్మనీలో ముగిసిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో. సో తను భారతదేశం నుండి అదితి స్వామి. ఎగ్జామినేషన్లో వీళ్ళపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే క్రీడాకారుల పేర్లు ఇస్తారు, వారి యొక్క క్రీడను సరైన క్రమంలో గుర్తించాల్సి ఉంటుంది. అదితి స్వామి ఇస్తారు, రీసెంట్గా జ్యోతి సురేఖ అండ్ తెలంగాణకి సంబంధించిన వ్యక్తుల పేర్లు కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రీసెంట్గా చాలా గుర్తింపు పొందుతున్నారో వాళ్ళ పేర్లు ఒక 5-6 పేర్లు ఇస్తారు. మ్యాచ్ బి సైడ్ వాళ్ళకి సంబంధించిన కన్సర్న్ క్రీడ ఇస్తారు.
వాళ్ళను కన్సర్న్ క్రీడతో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, క్రీడాకారులపైన క్వశ్చన్స్. సో అలాంటి వ్యక్తుల్లో జస్ట్ గుర్తుంచుకోండి. ఈ టాపిక్ అంటే ఇంపార్టెంట్ కూడా. అదితి స్వామి ఇటీవల వార్తలకు వచ్చారు. ఏ క్రీడాకారిణి అంటారు? ఏ క్రీడకి సంబంధించిన వారంటే ఆర్చర్. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఇటీవల వార్తలు ఇచ్చిన జయద్ తల్వార్ దుబాయ్లో ముగిసింది. భారత యూఏఈకి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసం. అండ్ ఇండియన్ నేవీకి సంబంధించి లాంచ్ చేయబడిన వింధ్యాగిరి ఎక్కడ ఉంది? పర్వత శ్రేణి. ఎవరు లాంచ్ చేశారు? ఎవరు ఈ వింధ్యాగిరిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది? తెలంగాణలో దేశంలోని మొట్టమొదటి అగ్రికల్చరల్ డాటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ఎవరెవరి సహకారంతో? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో హృద్రోగులకు సంబంధించి స్టెమీ ఇంజెక్షన్ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారు ఆర్గనైజ్ చేస్తున్న ఈ రోజు నుండి ప్రారంభమైన Y20 సమ్మిట్ వారణాసి ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇస్రో అండ్ అవర్స్ ఎడ్యుకేషన్ వారు లాంచ్ చేసిన నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2023. అండ్ విశ్వకర్మ యోజన, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ప్రధాని గారు ఏం చెప్పారు? భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం ఆవాసయోగ్యంగా ఉండే నివాసాలను నిర్మిస్తామని చెప్పేసి ప్రకటన. అండ్ ప్రముఖ వ్యక్తి ఎంఆర్ సత్యనారాయణ రావు గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఇండియన్ ఆర్చర్ అదితి స్వామి ఇటీవల వార్తల్లోకి వచ్చారు. సో ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటారు? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.